హలో వియర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా కలెక్షన్స్ ఉంటాయండి. ముఖ్యంగా మనకి ఎప్పటికప్పుడు కలెక్షన్స్ అనేవి న్యూ కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రీజనబుల్ ప్రైజెస్ కి 4 బ్రాంచెస్ లో కూడా మనకి బల్క్ లో కలెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంచారు విఘ్నేశ్వర సిల్క్స్. మరి ఈ రోజు చూడబోతున్న కలెక్షన్స్ న్యూ కలెక్షన్స్ అండి. పార్టీ వేర్ కలెక్షన్స్. నెక్స్ట్ సమ్మర్ లో చాలా అకేషన్స్ వస్తున్నాయి కాబట్టి అందుకు ముందుగానే మనకి బోల్డ్ అని వెరైటీస్ అనేవి అందుబాటులో ఉంచారు. పార్టీ వేర్ కలెక్షన్ చూడబోతున్నాము. జూట్ కోటా ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఉన్న న్యూ కలెక్షన్స్ చూసేద్దాం లేట్ చేయకుండా. ఈ సారీ చూస్తే కనుక క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిగతా ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ కోటా, కాంబినేషన్ వచ్చేసి క్రీమ్ తీసుకున్నారు. దీంట్లో మనం పైపింగ్ గమనిస్తే కనుక మనకి క్రీమ్ శారీ కలర్ కాంబినేషన్, అలాగే మనకి రా సిల్క్ మెరూన్ కలర్ పైపింగ్, 2 పైపింగ్స్ అనేది మనకి ఈ శారీలో 3 సైడ్స్ కూడా గమనించవచ్చు. 3 సైడ్స్ ఈ థిన్ పైపింగ్ అనేది మనకి 3 సైడ్ శారీ అంతా కూడా ఉంటుంది. మిగతా ఏంటి వర్క్ స్పెషాలిటీ అంటే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది ఒక కొమ్మ మీద బర్డ్స్ కూర్చున్నట్టుగా మనకి కొమ్మంతా స్టెమ్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ సెల్ఫ్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ హైలైట్ చేస్తున్నారు. బర్డ్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్ 2 షేడ్స్ తో బర్డ్స్ అనేవి తీసుకున్నారు. ఇది కూడా లైట్ ఎల్లో ఆరెంజ్ ఇచ్చారు. ఆరెంజ్ డార్క్ ఇచ్చేసి బ్లాక్ తో హైలైట్ చేస్తూ ఈ బంచెస్ అనేవి పళ్ళులో చాలా హెవీగా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఈ బంచెస్ అనేది ఇదే కలర్ కాంబినేషన్ తో మనకి రన్ అవుతాయి. ఓన్లీ ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఓన్లీ బాటమ్ లో మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి 3 స్టేజెస్ లో ఇచ్చారు. అవన్నీ కూడా మనకి దగ్గర అక్కడక్కడ లీఫ్ ఫ్లై అవుతున్నట్టు మనకి లీఫ్ అనేది కూడా అక్కడక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో శారీ అంతా ఈ విధంగా రన్ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. మరి బ్లౌజ్ చూస్తే కనుక మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు అండి. కాంట్రాస్ట్ తీసుకున్నారు. పైపింగ్ మనం మెరూన్ ఇచ్చాం కాబట్టి మెరూన్ కలర్ బ్లౌజ్. శారీలో ఎంత లీఫ్ అయితే పడిపోయినట్టుగా ఉందో ఆ లీఫ్ వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. చాలా బాగున్నాయండి. మరి నెక్స్ట్ న్యూ కలెక్షన్స్ కావాలి అనుకుంటారు, ఇలాంటి శారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. మరి ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816 రూపీస్. మరి ఇందులో ఉన్న నెక్స్ట్ కలర్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం. వావ్, నెక్స్ట్ కలర్ బ్రైట్ కలర్. ఇంతకు ముందు మనం క్రీమ్ చూసాం కదా, ఇప్పుడు చూస్తున్నాము మనము ఎల్లో కలర్ అని చెప్పుకోవచ్చు. ఎల్లో కలర్ కాంబినేషన్ లో అంతా కూడా బ్రైట్ గా ఉంటుంది మనకి. నెక్స్ట్ ఇంకో బ్రైట్ కలర్ ఎల్లో, 3 సైడ్స్ పైపింగ్ కూడా ఎల్లో కలర్ రా సిల్క్ పైపింగ్, థిన్ పైపింగ్, అలాగే రెడ్ కలర్ ఇచ్చేసారు. 3 సైడ్స్ కూడా ఈ పైపింగ్ అనేది ఉంటుంది. శారీ క్యాస్టీస్ అన్ని సైడ్స్ కి కూడా మనకి టాజిల్స్ అనేది ఇస్తారు. బట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఈ బర్డ్స్ డిజైనింగ్ అనేది వర్క్ అనేది మనకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ అనేది బ్రైట్ యూస్ చేశారు. ఓన్లీ స్టెమ్ పార్ట్ మాత్రం మనకి లైట్ అనేది యూస్ చేశారు. అవుట్లైన్ బ్లాక్ ఇచ్చేసారు. అన్నిటికీ కూడా ఈ బంచెస్ అనేవి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ ఉంటుంది. ఫ్రిల్స్ లో ఓన్లీ 3 స్టేజెస్ ఇచ్చారు మనకి. ఈ విధంగా శారీ అంతా రన్ అవుతుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ చూస్తే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం గమనిస్తే కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ విత్ లీఫ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వేర్ చేస్తే మనకి కాంట్రాస్ట్ లుక్ అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా శారీ. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ చూసిద్దాం. ఇంకో మంచి కలర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. మనకి చూస్తే కనుక మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఇస్తూ వర్క్ అనేది హైలైట్ చేస్తూ ఈ శారీస్ అన్ని డిజైన్ చేయించారు విఘ్నేశ్వర సిల్క్స్ వారు. నెక్స్ట్ ఎలాగో ఫెస్టివల్ సీజన్ మనకి ఎలాగో పండుగలు వస్తాయి. నెక్స్ట్ అలా చూసుకుంటే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కొంచెం ఇలాంటి న్యూ లుక్ శారీస్ కావాలి అనుకుంటారు కదా. ఈ శారీలో గ్రీన్ కలర్ కాంబినేషన్ పైపింగ్ వచ్చేసి 2 కలర్ కాంబినేషన్ సెల్ఫ్, అలాగే కాంట్రాస్ట్ అన్నిటికీ కూడా రెడ్ పైపింగ్ 3 సైడ్స్ ఉంటాయి. టాజిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బంచెస్ అనేవి సేమ్ తీసుకున్నారు. థ్రెడ్ వర్క్ అనేది చాలా దగ్గరగా పళ్ళులో హెవీగా ఉంటుంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ బాటమ్ లో 3 స్టేజెస్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధంగా శారీ అంతా ఉంటుంది. బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే ఈ విధంగా రెడ్ కాంట్రాస్ట్ అన్నిటికీ కూడా రెడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరిగింది. రెడ్ లీఫ్ వర్క్ ఇచ్చారు. చూస్తే కనుక శారీ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది మనకి. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1816 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి మనకి. నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే కనుక పింక్ కలర్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది మనకి. పింక్ ఇచ్చారు. అది కూడా బ్రైట్ పింక్ అనేది ఇచ్చారు. ఈ శారీలో బ్రైట్ పింక్ ఇచ్చేసారు. మనకి గ్రీన్ బ్లౌజ్ అనేది ఇస్తూ వర్క్ అనేది చూసారా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ శారీలో గమనిస్తే వర్క్ అనేది మనకి అదే వర్క్ అనేది కంటిన్యూ చేశారండి. అంటే థ్రెడ్ వర్క్ ఎలాంటిది మారకుండా మనకి అదే వర్క్ అనేది ఇస్తూ హైలైట్ చేయడం జరిగింది. ఈ విధంగా పింక్ అన్నమాట. పింక్ అనేది కూడా బ్రైట్ గా తీసేసుకున్నారు. చూడండి గమనిస్తే 3 సైడ్స్ పైపింగ్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ పైపింగ్ అనేది మనం అన్ని సారీస్ లో గమనిస్తే సెల్ఫ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. కాంట్రాస్ట్ గా గ్రీన్ పైపింగ్ 3 సైడ్స్ ఈ పైపింగ్ ఉంటుంది. టాజిల్స్ పింక్ ఇచ్చేసారు. నెక్స్ట్ బంచెస్ అనేది అదే వర్క్ అదే కలర్ కాంబినేషన్ అదే డిజైనింగ్ తో ఈ బంచెస్ అనేవి త్రూ ఆఫ్ ది శారీస్ ఉంటాయి. ఫ్రిల్స్ లో కూడా నీ పార్ట్ లో ఇచ్చేసారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ గ్రీన్ కలర్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. బ్రైట్ కలర్స్ అన్ని చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం.
నెక్స్ట్ చూస్తే కనుక మనకి లెమన్ ఎల్లో అండి. లెమన్ ఎల్లో మీద కూడా మనకి ఆ వర్క్ అనేది, ఆ డిజైనింగ్ అనేది సేమ్ అదే ఇవ్వడం జరిగింది మనకి. సో మీరు గమనించాల్సిందల్లా వర్క్ అనేది మారట్లేదు, ఓన్లీ కలర్స్ మాత్రమే మారుతూ వస్తున్నాయి మనకి. ఈ శారీలో పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక మనకి జస్ట్ 3 సైడ్స్ కూడా సెల్ఫ్ కలర్ ఎల్లో అలాగే రెడ్ కలర్ పైపింగ్ అనేది ఇచ్చారు. 3 సైడ్స్ ఈ పళ్ళు అనేది ఉంటుంది మనకి, పైపింగ్ అనేది ఉంటుంది. ఈ బంచెస్ అనేది సేమ్ అదే థ్రెడ్ వర్క్, అదే కలర్ కాంబినేషన్, అదే డిజైనింగ్. త్రూ అవుట్ ది శారీ మనకి డిజైనింగ్ అనేది ఈ విధంగానే బంచెస్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి. ఫ్రిల్స్ లో ఓన్లీ నీ పార్ట్లో వరకు మాత్రమే ఉంటాయి. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూడండి, ఈ విధంగా కాంట్రాస్ట్ బ్రైట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అన్ని శారీస్ కి మనకి రెడ్ అనేది ఫ్రీక్వెంట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే లీఫ్ వర్క్ అనేది యాస్ట్రీస్ అన్ని శారీస్ కి కంటిన్యూ అవుతుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1816 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మీరు అలాగే గమనిస్తే కనుక నేను వేర్ చేసిన శారీ కూడా అంటే మనకి సీ గ్రీన్ థిక్ లో ఇచ్చారు. వర్క్ చూసారా, ఈ శారీకి కూడా మనకి వర్క్ అనేది అన్ని శారీస్ కి ఏ విధంగా రెడ్ అండ్ క్రీమ్ ఇలా ఆరెంజ్ హైలైట్ చేశారో అదే వర్క్ అనేది శారీ మొత్తం ఉంటుంది. పైపింగ్ మాత్రం చూసుకుంటే గ్రీన్ అండ్ రెడ్ ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే కనుక మనకి రెడ్ విత్ లీఫ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 1816 రూపీస్. ఫ్రెండ్స్, ఈ శారీస్ ఇమీడియట్ గా పర్చేస్ చేయాలందా? సో నెంబర్ ఉందండి, కాల్ చేసి డయల్ చేసి ఈ శారీస్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేయవచ్చు. అదర్వైజ్ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి కూడా విఘ్నేశ్వర సిల్క్స్ షోరూమ్ ని విజిట్ చేయవచ్చు. మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. కొత్తపేట డివిజనల్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే ఏఎస్ రావు నగర్ ఈ సైడ్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ ఉంటుంది. ఇలా ఏ బ్రాంచ్ కి వెళ్ళినా ఈ శారీస్ ని పర్చేస్ చేయవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.